19వ అధ్యాయము 26, 27 వచనాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడుచు ఆ సిలువ యొద్ద దీనాతి దీనముగా మరియా ఆయన వైపు చూచుచూ ఉండగా మన దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరియమ్మ గారిని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆయన శరీరమైన తల్లిదండ్రులకు, శరీరమైన కుమారులు ఏ విధంగా లోబడి జీవించారో యేసు ప్రభు కూడా 30 సంవత్సరాల వరకు వారికి లోబడి వారికి సహాయకుడుగా ఆయన జీవించాడు. ప్రభు ఈ లోకానికి రావడానికి మరియమ్మ గర్భము ధరించినప్పుడు ప్రదానము చేయబడిన యోసేపు కూడా అనుమానించాడు. రహస్యముగా ఆమెను వదిలిపెట్టాలి అనుకున్నాడు. దేవదూత ప్రత్యక్షమయ్యి మరియా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన గనక ఆమెను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. ఎన్నో దూషణ మాటలు, అవహేళన మాటలు ఇప్పటికీ మరియమ్మ మీద అనేకులు ఆమె యొక్క జీవితాన్ని ఎలాగైనా పాడు చేయాలని అనేకమైన నిందలు వేస్తూ ఉన్నారు. బైబిలు పుక్కిటి పుస్తకము కాదు, అది యథార్థమైనది, చరిత్రతో కూడినది, చరిత్ర ఆధారాలు కలిగినది. దేవదూత చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు అని అంటూ నీ మాట చొప్పుని నాకు కానిమ్ము. ఎన్నో నిందలు భరించింది. ఇక 2వ భాగములో ఒకసారి యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నప్పుడు ఒక మహిళ ప్రభును కొనియాడుతూ, నైనా నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవి అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అవును నిజమే, కానీ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివారును నా సహోదరి, నా సహోదరుడు అన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యములో ఆ సిలువ వైపు దీనాతి దీనముగా మరియమ్మ చూస్తూ ఉంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు
తాను ప్రేమించిన శిష్యునికి ఒక బాధ్యత అప్పచెప్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిష్యునికి ఏమంటున్నాడంటే, ఇదిగో నీ తల్లి. ఒక బాధ్యత. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే నీ ఇంటిలోని వృద్ధులను ప్రేమించుము. తల్లిదండ్రులు అనేదానికంటే వృద్ధులు అనే మాట వలన అందులో అత్తామామలు కూడా వస్తారు. అందులో అత్తామామలు కూడా వస్తారు. కనుక పెద్దలను గౌరవించాలి, పెద్దలను ప్రేమించాలి. నిన్నటి దినమున డేవిడ్ కుటుంబంతో నేను కూడా హిందూపురం నుండి వస్తూ ఉన్నాం ట్రైన్లో. ఒక సాఫ్ట్వేర్ యవనస్తుడు ఒక సాధారణ బైబిల్ తీసుకొని చదువుకుంటున్నాడు. నేను చిన్నగా మాటలు పెట్టుకొని, ఏమబ్బాయి ప్రభుని నమ్ముకున్నావా అంటే, నమ్ముకున్నాను సార్ అంటున్నాడు. ఏ ఊరంటే విజయవాడ సార్. మరి బైబిల్ ఎన్నిసార్లు చదివినంటే 6 సార్లు చదివాను సార్ అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అంటే, రేపు 4వ మాట నాకు ఇచ్చారు సార్, అందుకని నేను ప్రిపేర్ అవుతున్నాను అంటున్నాను. మా డేవిడ్ గారు ఇంతవరకు ప్రిపేర్ కాదండి. వారికి ఒక సాక్ష్యం, అది యథార్థమైన సాక్ష్యం. ఆ యవనస్తుడు చక్కగా బైబిల్ చదువుకుంటున్నాడు. ఏమి అని అంటే, సార్ రేపు 4వ మాట చెప్పాలా సార్. మరి ఎట్లా సార్? 4 మాటలు చెప్పాలకల్లే సంతోషించా. ఎందుకు సిద్ధపడుతున్నాడు అంటే, మా సంఘంలో రేపు వాక్యం చెప్పాలా సార్. అందరితో సమీకరించుట, అందరితో కలిసిపోవుట, అన్ని పనులు చేయుట అది ఒక భాగం. వాక్యం చెప్పుట కూడా ఒక భాగమే, గుర్తుపెట్టి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు, పెద్దలు ఉన్నప్పుడు వారి దగ్గర నేర్చుకుంటే నీ అంత సమర్థుడు ఇంకొకడు ఉండడు. చూసారా? యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, జీతగాడే కాపరి. వాడు టైంపాస్. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అంటాడు. వాడు వదిలిపెట్టిపోతాడు వాడు. కానీ కాపరి అలా వదిలిపెట్టి వెళ్ళలేడుగా. కనుక ఇక్కడ ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు రక్షకుడు. మనం గత దినాలలో కూడా 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందిని తృప్తిపరచడమే గాక మిగిలిన 12 గంపలను తన శిష్యులకు అప్పగించాడు. మీ భార్య పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, ఈ 3 దినాలు మీరు ప్రయాసపడినారు కదా, మరి వారు కూడా ఆకలితో ఉంటారు కదా. ఇప్పుడు సంతోషముతో ఈ గంప తీసుకొని వెళ్ళి మీ భార్య పిల్లలతో సంతోషించుడి. నీ ఆధ్యాత్మిక జీవితములో రూతు దేశములో ఒక యవనస్తురాలు ఒక వృద్ధురాలు కొరకు పొలములో కష్టించి పనిచేసి అత్తను పోషించింది. ఇది దానివల్ల అత్తామామలను పలకరించే కూడా మనసు ఉండదు.
వృద్ధులను పలకరించే కూడా మనసు రాదు. జాగ్రత్త మనుష్యుడా, నీవేమి విత్తెదవో ఆ పంటే కోసెదవు. జాగ్రత్త. నీ కుటుంబములోని వృద్ధులను తండ్రిగా భావించి వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని సన్మానించాలి. కనుక దేవుడు నలుగురును పోషించే స్థాయి ఇచ్చాడు. అందులో ఒక ముద్ద ఇతరులకు నువ్వు చేయి చాపాలి. గుర్తుపెట్టుకో. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే విశ్వాసముంచవలనని వారికి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము ఔదార్యము గలవారును ప్రేమ గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండవలెను. తమ ధనములో, తమ సంపదలో సంఘ వృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేర్చుకోవాలి. రక్షకుని హింసించారు, కొట్టారు, దేహమంతా రక్తసిక్తమై ఉన్నది. కానీ ఆ వృద్ధురాలు ప్రభు వైపు చూస్తే ఎంత ప్రేమగల దేవుడండి. అందరికీ అప్పచెప్పలే బాధ్యత. ఎవరికి బాధ్యత అప్పచెప్పాడు? ఎవరికి బాధ్యత అప్పచెప్పాడు? యేసును ప్రేమించిన వానికి, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న వానికి బాధ్యత అప్పచెప్పాడు ఆయన. చూసారా? కనుక అన్ని కాలాలు ఒకేలాగా ఉండవు. వాస్తవమైన మంచి పునాది వేసుకోవాలంటే ఇతరులకు నువ్వు సహాయకురాలుగా ఉండాలి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారునితో ఇదిగో నీ తల్లి. మనం చక్కగా చూస్తాం. పౌలు గారు కూడా ఫీబేను గురించి పరిచయం చేస్తూ రోమాపత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, కెంక్రేయలో ఉన్న 16:2 ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. సేవ ప్రారంభ దినాలలో ఎలా ఉందంట? పౌలు గారికి అనేకులకును నాకును ఆమె సహాయురాలై ఉన్నది. కనుక మీ వలన ఆమెకేమైనా కావలసిన ఎడల ఆమెకు తప్పకుండా మీరు సహాయం చేయండి. ఆమెకు తప్పకుండా మీరు యెఫ్తా శత్రువులను 40 సంవత్సరాలు తల ఎత్తలేకుండా చేసేసారు. ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేశాడు.
ఎప్పుడైతే గిద్యోను చనిపోయాడో అతని కుటుంబం వారికి చేయవలసిన ఉపకారములు చేయక మర్చిపోయాడు. 8:35 న్యాయాధిపతుల గ్రంథం 8:35. వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయిరి. 40 సంవత్సరాలు శత్రువు తల ఎత్తకుండా చేసేసాడు గిద్యోను. మరణం సహజం. గిద్యోను ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాడో అతడు చేసిన ఉపకారమును మరిచిపోయి అతని ఇంటి వారికి కూడా ఉపకారం చేయకపోయారంటే జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న దానిలో ఒక ముద్ద ఇతరులకు సహాయం చేయి. ఈ 3వ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్యములో ఉన్న వారిని నువ్వు నిర్లక్ష్యం చేయి. వృద్ధాప్యములో ఉన్న వారిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంతానమును వృద్ధిలోకి దేవుడు తీసుకొని వస్తాడు. యోనాతాను దావీదును చక్కగా ప్రోత్సహించాడు. యోనాతాను చనిపోయాక దావీదులో ఏముందో తెలుసా? దేవుడు నాకు ఉపకారము చేయునట్లుగా సౌలు కుటుంబానికి నేను ఉపకారం చేయాలి అంటున్నాడు. అయ్యా మెప్పిపోసేస్తున్నాడయ్యా సౌలు మనవాడు, మనం పిలుచుకరండి. రే, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులం. మీ నాన్న రాజకుమారుడు, నేను గొర్రెల కాపరి. మీ నాన్న హృదయం నాతో కలిసిపోయిందిరా. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించేవర్రా. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అన్నారా. కానీ మీ నాన్న చివరిలో వాళ్ళ నాన్నతో కలిసిపోయారు. దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదు, ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు. మీ నాన్న ఎప్పుడు అనేవాడు, నువ్వు గొప్పవాణి అవుతావు, నువ్వు రాజు అవుతావు. నేను రాజయ్యాను. ఇదిగో జీవితకాలము నా బల్ల యొద్దే నువ్వు భోజనం, నా బల్ల యొద్దే నువ్వు ఉపకారము, ఉపకార బుద్ధి. ఎప్పుడైతే మెప్పిపోషత్తును చేర్చుకున్నాడో 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో కన్న కుమారుడు కత్తి ఎత్తినప్పుడు చెప్పులు వేసుకోవడానికి కూడా సమయం లేదు దావీదునకు. అరణ్యమునకు వెళితే బర్జిలై అనేవాడు అరణ్యములోనికి ఆహారం తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 6:10 ఏముందంటే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయొచ్చు, ఇంకనూ చేయుచుండుట చేత
తన ప్రేమను మరచుటకు దేవుడు అది మేలు పొందినవాడు మర్చిపోవచ్చువేమో, కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే అది ఆయన మర్చిపోడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బు కొట్టుకోవాల్సిన పనిలే. నేను అది చేసినా ఇది చేసినా వాళ్ళు అసలు నన్ను ప్రేమించడం లేదు, ఏం అక్కర్లే. నువ్వు చేసే ప్రతిదీ ఆయన పుస్తకంలో రాయబడతారు. ప్రతి వారిది బర్జిలైకి మనసు పుట్టించి అరణ్యముల యొక్క ఆహారం పంపాడు దేవుడు. కనుక ఆ రుద్దురాలు ఆ శిలవమూర్తి వైపు కన్నీళ్లు కారుస్తూ ఉంటే హృదయారాశలెరిగిన దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఇప్పటి నుండి ఈమె నీ తల్లి, ఈమెను చక్కగా చూసుకో. అది తల్లిదండ్రులైనా అత్తామామలైనా వృద్ధులైనా కూడా. నాకు తెలిసిన కుటుంబము, వారి ఇంటి ముంగట ఒక ఆమె చిన్న చీరలతో ఒక ఇల్లు వేసుకొని ఉంది. ఆమె ఏమి వండినా కూడా తొలి పదార్థము ఆమెకు పంపేది. నేను ఆమెను కలిసి అప్పుడప్పుడు ఇచ్చేవాడు, అయ్యా ఇప్పుడే పలానా ఆమె టిఫిన్ పెట్టిందయ్యా, ఆహారం పెట్టిందయ్యా అని. కనుక నీకున్న దానిలో నువ్వు సహాయపడు. ఇది మూడో మాట యొక్క ఉద్దేశం. లేదా మొక్కవల ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగి అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడు కనుక ఆయన మనం విస్కరించబడిన వాడు కాను ఉండను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం ఎన్నిక చేయకపోతే అందరికీ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తువారు నేనును తండ్రియు ఏకమై ఉన్నాను అన్నాడు. నేను తండ్రి యొద్ద ఉన్నాను అన్నాడు. ఏ కార్యం చేసినా కూడా ఆయన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని ఆకాశం వైపు ఎత్తి, తండ్రి నీవు నా మనవి అంగీకరించినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతి విషయములో ఆయన తండ్రిని ఘనపరిచేవాడు, తండ్రిని మహిమపరిచేవాడు, తండ్రితో కలిసి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 అదే కదా, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల నేనును
నా తండ్రియు కలిసి అతనితో భోజనము చేయుదము అనే మాట చూస్తాం. లండన్లో ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓడలు వెళ్ళాల్సిన సందర్భంలో ఆ బ్రిడ్జి 2 భాగాలు అయిపోతుంది. ఓడలు వెళ్ళిపోతాయి. ఇక ట్రైన్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి ఏకమవుతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. లండన్ బ్రిడ్జ్ అని కొడితే అక్కడక్కడ కొన్ని ఇళ్ళల్లో అది ఒక ఫోటోగా పెట్టుకొని ఉంటాడు. ఆ కీపర్ వాచ్మెన్కు ఒకే కొడుకు. డ్యూటీ చేయొచ్చు. ఆయన భోజనానికి ఇంటికి వచ్చారు. భోజనం చేసే సమయంలో ఆయన సిగ్నల్ వచ్చింది, ట్రైన్ వస్తుంది. అమాంతంగా ఆయన లేచి వెళ్ళిపోయారు. ఆయనకు ఒకడే కొడుకు, ముద్దుల గారాబాల పట్టిక. ఈయన అక్కడికి వెళ్ళి 2 ట్రాకులు కలిపాడు. ఒక ట్రాక్ పైన ట్రైన్ వస్తుంది, ఒక ట్రాక్ పైన కుమారుడు నడుచుకుంటూ వస్తున్నాడు, డాడీ డాడీ అని. ఇప్పుడు తన కుమారుని కాపాడుకోవాలంటే ట్రాక్ను విడదీస్తే స్పీడ్గా వచ్చే ట్రైను ఆ నదిలో పడి మునిగిపోతుంది, వందలాది మంది చనిపోతారు. ఆ ట్రాక్ తీకోకుండా అలాగే ఉంటే స్పీడ్గా వచ్చి ఆ కుమారుని కొట్టేసి ట్రైన్ వెళ్ళిపోతుంది, కానీ వేలాది మంది రక్షణ పడుతుంది. అందుకని ఆ తండ్రి ఏం చేశాడంటే, నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు కానీ ట్రైన్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని ఆ ట్రాక్ను అలాగే పెట్టేశాడు. ట్రైన్ స్పీడ్గా వచ్చి ఆ కుమారుని కొట్టేసి వెళ్ళిపోయింది. ట్రైన్లో ఉన్న వారందరూ రక్షించారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, శాపానికి, దేవుని ఉగ్రతకు గురి అయిన మనలను ఆయన ప్రేమించి పాపమునకు ఆయన శిక్ష విధించాడు తన కుమారుని పంపి. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు పరిశుద్ధుడు, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. అందుకని సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయనను అప్పగించాడు మన నిమిత్తము. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనములో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన ఎందుకు అనుగ్రహింపడు. 8వ అధ్యాయంలోనే ఇంకా పైన ఇంకొక మాట కూడా దొరుకుతుంది మనకు. నేను వస్తున్నా 8వ అధ్యాయంలో.
34వ వచనం. 8:34 చదవాలి. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును ఆయనే. కనుక 36వ వచనం లేదా 37, మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక. అదే ఇస్సాకు విషయంలో ఏమన్నాడు? ఇస్సాకు విషయంలో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి కత్తి ఎత్తకుము. నీ కుమారుడు కాదు బలి అర్పణ కావాల్సిండేది, నా కుమారుడు కావాలి. తన సొంత కుమారుని మన కొరకు అప్పగించాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో అనేకమైన మాటలు దొరుకుతాయి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకై ఆయన తన కుమారుని లోకమునకు అనుగ్రహించెను. ఇక ఐదవ మాట ఏమంటుందంటే చాలా శ్రేష్టమైన మాట. 5వ మాట ఏమంటున్నాడు? నేను తప్పికొనుచున్నాను. నేను యోహాను సువార్త 19:28 సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇశ్రాయేలీలు అరణ్యములో ఏమడిగారు ప్రభును? మాకు దాహం కావాలి అని. సంసోను యుద్ధములో ఏమడిగాడు? నాకు దాహం కావాలి అని. ఆగరు అరణ్యములో ఈ చిన్నవాని బాధ నేను చూడలేను. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు అమితముగా ప్రేమించిన బెత్లెహేము నీళ్లు కావాలని కోరుకున్నాడు. తర్వాత సమరయ స్త్రీతోనూ లేఖనములయందు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల బుగ్గలు ఊరును. కానీ ఈ దప్పికేందంటే సిలువలో దొంగ ఏ విధంగా మార్పు పొందాడో ఇంకా ఎవరైనా నన్ను అంగీకరిస్తారు, నాకు దాహం అవుతున్నది, సమరయ స్త్రీతో అదే కదా అని చెప్పి ఆమె జీవితాన్ని ఏం చేశాడు? మార్చివేశాడు. అమ్మాయి, ఈ నీళ్లు తాగితే ఎప్పుడు తప్పికొనాల్సిండేదమ్మా, నేనిచ్చు నీళ్ళు ఇక ఎన్నడూ తప్పికొనవు అన్నప్పుడు, బాబు ఆ మంచి నీళ్ళు అన్నప్పుడు, నీ బలహీనతలు పట్టకరా అన్నప్పుడు ఆమె అనింది, ఈయన నిజముగా లోకరక్షకుడు కాదు. ఆరవ మాట యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరకను పుచ్చుకొని
సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించెను. దేనికి సమాప్తం? మానవుడు పాప నివారణ కొరకై బలులు అర్పించువాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే ఒక్క బలి అర్పించాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:12. ఈయనైతే 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై జీవిత కాలము ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, మతస్థుడు సంవత్సరం బలులు అర్పిస్తాడు. ఈయనైతే ఒక్కసారే మతస్థుని యొక్క మతములో వాడు ఎన్ని సంవత్సరాలైనా ఉన్ని, వాడు ఐఏఎస్ కేటగిరీ కలిగి ఉన్ని కూడా ఒప్పుకో, పాప పరిహారార్థ ప్రార్థన ఆదివారం నమ్మద్దు, పాపపు ఒప్పుకోలు ప్రార్థన నీకును తండ్రికి విరోధముగా పాపం చేసి ఆయన చెప్తా నేను పలుకుతూనే ఉంటారు. పాపము నుండి బయటపడరు. అది 100 సంవత్సరాలైనా కూడా. నేను కూడా అక్కడి నుండి వచ్చినట్టునే కదా. ఇంకా మీరన్నా తక్కువ. నేను అక్కడ మందిరంలో పరిచర్య చేసిన భజన కొరకు లాఠీని పట్టుకొని కృష్ణయ్యలప్పుడు తలంతా గారేది. సేవకులకు వచ్చే భోజనం కూడా పెట్టే మతం కాదు అది. వాడు బతకలేక బైబిల్ పట్టారు అనేది. చూసారా, నువ్వు 100 సంవత్సరాలు ఆడే ఉండు, ఆదివారం ఒప్పుకోవాల్సిందేదే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పాపాత్మురాల స్త్రీతో ఏమన్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించిన ఆమె విస్తార పాపములు క్షమించబడెను అంటున్నది. పైగా దేవునికి సలహా ఇచ్చే ప్రార్థనలు వచ్చేసినాయి. ప్రభువా, ఈ కొద్ది ప్రార్థనలో ఏమన్నా తక్కువ ఒప్పులు అంటే, ఈ చిన్న ప్రార్థనలో ఏమన్నా తక్కువ ఒప్పులు ఉంటే యేసు నామములో అడుగుతున్నాం. యేసు ప్రభువా అని పలకడానికి కూడా రాదు. ఆయన సర్వాంతర్యామి. నాకన్నా పెద్దవాడిని పట్టుకొని అబ్రాహ్మ ఇట్రా అన్నామనుకో, చూసేవాడు ఎట్లుంటాడు? ఏంద్రా ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడరా అంట. యేసు నామములో కాదు, యేసు ప్రభు నామములో అని ప్రార్థన చేయాలి. షార్ట్ నేర్చుకుంటున్నారు. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, యేసు అనొచ్చా? ఆ ధైర్యం ఉంది మనకు, అర్హత ఉంది మనకు. యేసు ప్రభువా అనాలి, యేసు నామములో కాదు. పైగా సలహాలు కూడా, ప్రభా ఈ చిన్న ప్రార్థనలో తప్పు ఒప్పులు ఉంటే క్షమించు స్వామి. బైబిల్ ఏం చెప్తుంది? రోమాపత్రికలో మనం యుక్తముగా ప్రార్థన చేయుట ఆత్మే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. కనుక ఈయన ఒక్కసారే బలి అర్పించి ఇక బలులకు సమాప్తమైనది.
మన ఎందుకురా పొలం కాడికి పోయినారు? వనభోజనం సార్. తాగుడుపోతులు లేరా దాంట్లో? దేవుని కార్యాలలో అల్లరి ఉండొచ్చా? దేవుని పనులలో అల్లరి కార్యాలు జరగచ్చా? దేవుడు అల్లరికి కర్త కాడు అంటుంది బైబిల్. చూసారు, దేవుడు పరిశుద్ధుడు. పాత నిబంధనలో ఆయన ఉన్న పర్వతాన్ని తాకడానికి కూడా మనకు హక్కు లేదు. సియోను పర్వతాన్ని తాకడానికి మనిషి కానీ పశువు కానీ తాకితే శాపగ్రస్తుడంట. రాళ్లతో కొట్టి చంపాలంట. చూసారా? అట్లాంటిది దేవుడు నీకు ఒక పండుగ వస్తువు మాదిరి అయిపోతున్నాను. మార్పు పొందావా? మారు మనసు పొందావా? 6వ మాట, 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. మన్నైనది వెనకటి వలె మంటికి చేరును. ఆత్మ దేవుడు దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళు. నమ్మకమైన సృష్టికర్తకు మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు సండే స్కూల్ కార్యక్రమం ఉంది. అదైన అనంతరము ప్రేమ విందు.